ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు. అదొక హైబ్రిడ్ విత్తనం లాంటిది. ఒక జాతిని ఇంకో జాతిని కలిపి ఓ వెరైటీ జాతిని పుట్టించారు. చూడు తల్లి, మీ నాన్నకి ఊళ్ళో ఉన్న వాల్యూ ఎంతో తెలుసా? నిన్ను చేసుకునే ఓడికి 25 లక్షలు కట్నం చదివిద్దాం అనుకున్నాడు. అంటే నీ వాల్యూ 25 లక్షలు అన్నమాట. మరి ఈడికో జేబులో 25 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా కొనరండి. అర్థం కాలా? వీడికి వాల్యూ లేదనట్లా, మైనస్ లో ఉందంటున్నాను. తండ్రి అంటే స్కూల్ ఫీజులు కట్టేవాడో పాకెట్ మనీ ఇచ్చేవాడో కాదమ్మా, పిల్లల లైఫ్ల్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు. ఆడొక ఇంజనీరు. మేమేమో మీ లైఫ్ల్ని కాంక్రీట్ తో కడదామని చూస్తే మీరేమో ఇలాంటి ఒండ్రు మట్టిగాళ్ళని ప్రేమించి మీ జీవితాలు మీరే కూల్చేసుకుంటున్నారు. అందరూ మనుషులే కదా బాబు. అవునా? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండూ ఒకటే, దేని వాల్యూ దాంది. నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్, తను హ్యాపీగా చూసుకుంటాను. అబ్బా, ఏం చదువుకున్నావేటి? డిగ్రీ పూర్తి చేశానండి. నీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగంలో జాయిన్ అయితే 10,000 ఇస్తారు. ఖర్చులు కాదు కదా, కరెంటు బిల్లు కూడా సరిపోవు. పోనీ దాని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఎట్టి లోన్ అడుగుదామంటే 50,000 కన్నా ఇవ్వరు. దాంతో ఇల్లు గడవదు, దీంతో పెళ్లి జరగదు. ఇంకెలా చూసుకుంటావు హ్యాపీగా? ఇదిగో కొండయ్య, అయ్యా, నీ కొడుకుని ప్రేమించమను, తప్పులేదు. కానీ నీ వాల్యూ ఎంత, నీ కొడుగ్గా పుట్టినందుకు ఈడి వాల్యూ ఎంత, అవతలోడి వాల్యూ ఎంత అని ముందు క్యాల్కులేటర్ తో క్యాల్కులేట్ చేసుకొని మరీ ప్రేమించమను. అంతేగాని ఎదురింట్లో అమ్మాయి సమంత లాగుందని, పక్కింటోడు కూతురు ఏది తమన్నా లాగుందని ప్రేమించొద్దని చెప్పు. తీసుకెళ్ళు, అలసిపోయాడు పాపం. అలాగేనయ్యా. రారా. చెల్లమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళు. నువ్వు ఆగు. ట్రైన్ పట్టాలు తప్పిందంటే తప్పు ట్రైన్ది కాదు, డ్రైవర్ది. అలాగే కూతురు కంట్రోల్లో లేదంటే తండ్రిదే తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పని తెలిసి సరిదిద్దుకోపోతే తప్పు. పెట్టో, కంట్రోల్లో పెట్టు.